యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోతున్నాను. ఇప్పుడే అది మొలచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను. చాలు. మన జీవితంలో పూర్వకాల సంగతులను జ్ఞాపకం చేసుకొనకుడి. వాటిని ఆలోచిస్తా మన జీవితంలో జరిగినటువంటి కీడు, మన జీవితంలో జరిగినటువంటి చేదు, అవే ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, రోగాలు, వాటన్నిటిని తలుచుకొని మీలో మీరు స్ట్రగుల్ అవ్వకండి. పూర్వకాలము మీ జీవితంలో జరిగినటువంటి సంఘటన, పూర్వకాలము మీ జీవితంలో జరిగినటువంటి చేదు అనుభవాలు మీరు జ్ఞాపకం చేసుకోకండి. దేవుడు చెబుతున్నాడు, ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావో, ఎటువంటి కష్టాలు పడ్డావో, ఎటువంటి కన్నీరు గార్చావో, ఎటువంటి వేదనలు పడ్డావో, ఎటువంటి దుఃఖం పడ్డావో, ఎటువంటి కష్టం పడ్డావో నాకైతే తెలియదు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈరోజే నీ జీవితంలో నేను కార్యం చేయబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఏదో వచ్చామంటే వచ్చాం, ఏదో అమ్మ తేజ గారు వస్తున్నారంట ఖమ్మం అని చెప్పి వచ్చామంటే వచ్చాం, చూసామంటే చూసాం, విన్నామంటే విన్నాం, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాం. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే. ఇది కాదు క్రైస్తవ జీవితానికి కావలసినదే. ఏ స్థలం నుంచి వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో, ఏ ప్రాంతం నుంచి వచ్చావో, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? వచ్చిన నీవు ఏదో పొందుకొని వెళ్ళాలి. గట్టిగా చెప్పొచ్చు ఆమేనని, ఇంకా గట్టిగా చెప్పొచ్చు ఆమేనని. రెండు చేతులు పైకి లేపి చెప్పొచ్చు ఆమేన్, ఆమేన్, ఆమేన్. పూర్వకాలము జరిగినటువంటి సంఘటనలు నువ్వు తలుచుకోకు, నువ్వు తలంచుకోకు. ఇదిగో నేను ఈ రోజే నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా మంది ఎంతో మంది అనుకుంటా ఉంటారు, ఇక నా జీవితంలో కార్యం జరగదు, ఇక నాకు ఉద్యోగం రాదు, ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలించేదే లేదు, ఎంత ప్రయాసపడ్డా నా జీవితంలో మార్పు లేదు, అందరు నన్ను వదిలేశారు, నా సమస్య ఎప్పటికీ తీరదు అని బాధపడుతున్నావేమో, అని వేదన పడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, ప్రయాసపడుతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నీ కన్నీటి రోజులు ముగియబోతున్నాయి. ఈ రోజు నుంచి నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇదిగో పాస్టర్ అమ్మ తేజ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటే మీ జీవితంలో అద్భుతం జరగదు. ఎవరు మీ జీవితంలో మాట్లాడేదంటే, ఎవరి స్వరం అంటే ఇది లిటరల్లీ యేసయ్య స్వరమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్థలంలో మునిగిపోయావు అనుకున్నావో, ఏ స్థలంలో నీ జీవితం అయిపోయింది అనుకున్నావో, ఏ స్థలంలో నీ జీవితం ఇంకా మారదు అనుకున్నావో, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, అదే స్థలంలో నా దేవుడు నిన్నొక పిల్లర్ లాగా లేవనెత్తబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, లాజరు చనిపోయాడండి. యోహాను సువార్త 11:39 లాజరు చనిపోయాడు. 4 రోజులు సమాధిలో ఉన్నాడు. యేసు రాయి తీయవేడని చెప్పగా చనిపోయిన వాణ్ణి సహోదరి అయిన మార్తా, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన గొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. హల్లెలూయా, కృప కలుగును గాక. ఆమేన్. లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాడు. అందరూ చెప్పారు ఇక ఆశ లేదు. కానీ దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా? ఆ రాయి తొలగించండి. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అనుకునే మృత తుల్యం అయిపోయాడు లాజరు. ఇక లాజరు జీవితం అయిపోయింది, సమాధి వచ్చేసినాం అనుకున్నారు. కానీ దేవుడు ఎంటర్ అయ్యాడు లాజరు జీవితంలో. 2 చేతులు పైకి లేపి ఎవరు ఎంటర్ అయ్యారు? లాజర్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవ్వగానే ఆ రాయిని తీసి పక్కకు పెట్టండి అనగానే, రాయి తీయగానే చనిపోయిన లాజరు బయటికి వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? చనిపోయిన లాజరు బయటికి వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అదిగో ఏ మృతతుల్యము కలిగినటువంటి వస్త్రాలతో లోపటున్నాడో ఆ వస్త్రాలతో బయటికి వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే లాజరు సమాధి అయిపోయినాడో ఆ లాజరు చేతులు పైకి లేపి చెప్పండి. ఆ లాజర్ని చూడడానికి చూడండి ఎంతమంది వచ్చారు అక్కడ. వేల మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఈరోజు నీ ఆరోగ్యము, నీ అప్పులు, నీ అనారోగ్యం, నీకున్న పరిస్థితి, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి చచ్చిపోయిందేమో. ఇదిగో నా దేవుడు నీ వ్యాపారము చిగురించబోతుంది. కొట్టుగట్టిగా చెప్పడం. నీ వ్యాపారము చచ్చిపోయిందేమో, నీ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందేమో, నీ కుటుంబంలో ఆర్థికంగా నలిగిపోతున్నారేమో, కానీ నా దేవుడు చిగురించబోతున్నాడు. ఇదిగో నువ్వు ముగింపు అనుకుంటున్నావు. నా దేవుడు ఈ రోజే ముగింపును కాస్త ప్రారంభముగా నా దేవుడు నియమించబోతున్నాడు. Jesus. ఏ స్థలములో తలదించుకున్నావో అదే స్థలములో నా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. ఇటేనండి, ₹1,00,00,000 మాట చెప్తున్నాను. ఇటేనండి, ₹1,00,00,000 మాట ఇది. ఏ బంధువులు, ఏ రక్త సంబంధికులు, ఏ అన్నదమ్ములు నిన్ను చీపోరా అన్నారో, ఎవరి ముందైతే ఇలా తలదించుకున్నావో వాళ్ళ ముందే నా దేవుడు నిన్ను ఇట్లా నిలబెట్టబోతున్నాడు. నిలబెట్టి తీరుతాడా? నా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు వాడా? ఆమేన్. ఏ స్థలములో తలదించుకున్నావో తల్లే, ఏ స్థలములో తలదించుకున్నావు, ఎంత కష్టముతో వచ్చావో, ఎంత కన్నీళ్లతో వచ్చావో, ఎంత నిందలతో వచ్చావో. నాకున్న కష్టం ఎవరికి లేదన్నా, నాకున్న బాధ ఎవరికీ లేదన్నా,
అనే దిగులుతో, వేదనతో ఈరోజు బాధపడుతున్నావేమో, ఈరోజు కుమిలిపోతున్నావేమో. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. వారందరి ముందు నా దేవుడు నిన్ను సాక్షికరముగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇదిగా ఇలా నువ్వు నడుస్తూ వెళ్తుంటే వెనకాల నుంచి కొన్ని మాటలు నువ్వు విన్నావేమో. వాళ్ళ ఇంటి ముందుకెళ్తే నీ గురించి వినకూడని మాటలు నువ్వు విన్నావేమో. నీ గుండెలు పగిలిపోయి ఇక్కడికి వచ్చావేమో. కష్టాలతో వచ్చావేమో, కన్నీళ్లతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో. ఈరోజు కష్టాల్లో కూడా నిలబడు. నా దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కళ్ళు మూసుకోవాలా, చప్పట్లు కొట్టాలా? నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఏమున్నా లేకున్నా నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ఆమేన్. అప్పులతో వచ్చారా? స్తుతించండి. నష్టాలతో వచ్చారా? స్తుతించు. నిందలతో వచ్చారా? స్తుతించు. కోర్టు కేసులతో వచ్చారా? స్తుతించు. నా దేవుడు నీ ప్రయాస చూస్తున్నాడు. ఆమేన్ అని చెప్పండి. గట్టిగా చెప్పండి. ఆమేన్ అనండి. హల్లెలూయా. నీ ముందుందక రాయే. దేవుడు చెబుతున్నాడు, చనిపోయిన లాజరు బ్రతకాలి అంటే రాయి పక్కకు పోవాలా? ఆ రాయి పక్కకు పోవాలా? నీ జీవితంలో కూడా అద్భుతము జరగాలి అంటే అవిశ్వాసం అనే రాయి పక్కకు పోవాలా?
విశ్వాసం రావాలి. ఆమేనండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వారి యొక్క నిజ స్వరూపం. విశ్వాసము లేకుండా నా దేవునికి ఇష్టడైండుట, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా చెప్పండి, అసాధ్యమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్. అమ్మా, నేను 10 లక్షల అప్పు వరకు అయితే తీర్చగలుగుతా, 1 కోటి రూపాయల అప్పు అయితే తీర్చలేను అంటాడా దేవుడు? నా దేవుడు నీ చరిత్రను మార్చాలంటే రాత్రికి రాత్రి మార్చగలడు. కోటి గట్టిగా చూడడం, కోటి 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి హల్లెలూయా. చూడండి, దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేయొచ్చేమో కానీ దేవుడు మాత్రం నిన్ను మరచిపోడు. దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేయవచ్చు కానీ నిర్లక్ష్యమైతే చేయడు. ఈరోజు ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావేమో, ఆలస్యం అవుతుందని వేదన పడుతున్నావేమో, ఆలస్యం అవుతుందని దిగులు చెందుతున్నావేమో, ఆలస్యం అవుతుందని కన్నీరు కారుస్తున్నావేమో. ఇదిగో సహోదరి సహోదరుడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంత ఆలస్యం అయితే అంత గొప్ప అద్భుతం జరగబోతుంది. కోటు గట్టిగా చెప్పను. నమ్మితే 2 చేతులు పైకి లేపి చెప్పలేదా? హల్లెలూయా. చూడండి, ఆది కాండము 21వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చేసిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితన మందు అతనికి కుమారుడిని కనెను. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది, అవమానాలు, కన్నీళ్ళు, ప్రశ్నలు. చాలా మంది చెల్లెళ్ళు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న చెల్లెళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఆశ, అమ్మ అనే పిలుపు కోసం వాళ్ళు ఎంత ఆశపడతారనేది నాకు అర్థమైంది. అంటే ఒక నెలలో కన్ఫర్మ్ కాకపోతే, లేదా ఒక 1 ఇయర్లో కన్ఫర్మ్ కాకపోతే కూర్చొని ఏడుస్తారు. అలాంటిది షారా ఎన్ని సంవత్సరాలు ఏడ్చిందో, ఎన్ని సంవత్సరాలు బాధపడిందో అమ్మా. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం తప్పలేదు. దేవుని గడియారం మార్పు ఉండదు. దేవుని గడియారం తప్పుందేమో, దేవుని గడియారం తప్పుందేమో అని మనం అనుకుంటాము. కానీ దేవుని గడియారం తప్పు ఉండదు. కొట్టుగట్టిగా చెప్పులో, కొట్టుగట్టిగా చెప్పులో 2 చేతులు పైకి. అమ్మా, అన్నిటికీ ఒక టైం ఉంది. ఆమెనండి. యోసేపు బాయిలోకి వెళ్ళే టైం ఉంది. ఆమెన్. యోసేపు బాయిలోకి వెళ్ళే టైం ఉంది. యోసేపు బానిసగా వెళ్ళే టైం ఉంది. యోసేపు జైలుకి వెళ్ళే టైం కూడా ఉంది. అదే యోసేపు సింహాసనం మీద నిలబడే టైం ఉంది. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాయిలో పడేసినప్పుడు ఏం చేశారు? వాళ్ళందరూ నవ్వారు, హిహిహిహి అని నవ్వారు.
బానిసగా వెళ్ళేటప్పుడు కూడా ఎంతో కొంతమంది నవ్వి ఉంటారు. జైలుకి వెళ్ళేటప్పుడు కూడా, జైల్లోకి వెళ్తా ఉంటే అందరూ యోసేపుని చూసి చాలా మంది నవ్వి ఉంటారు. ఆమేన్. కానీ అదే యోసేపుని తీసుకెళ్లి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కొట్టు గట్టిగా చెవులో, కొట్టు గట్టిగా చెవులో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్రే! ఆ రోజు యోసేపును చూసి నవ్విన వారు ఈ రోజు నోటు మీద ఏలు పెట్టుకున్నారు. కొట్టు గట్టిగా చెవులో, కొట్టు గట్టిగా చెవులో. జీసస్. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఎస్. మీ ఇంటిని చూసి నవ్వుతున్నారేమో, మీ వ్యాపారాన్ని చూసి నవ్వుతున్నారేమో, మీ అప్పులను చూసి నవ్వుతున్నారేమో, మీ అనారోగ్యాన్ని చూసి నవ్వుతున్నారేమో. కానీ ఈరోజు చెబుతున్నాను, నా దేవుడు నిన్ను నిలబెట్టిన తర్వాత నోటి మీద ఏలేసుకోబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. కొట్టి గట్టిగా చెబుతాడు. జీసస్. నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. మీ కష్టాలు, మీ కన్నీళ్ళు, ఎస్. మీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడబోతున్నాయి. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. ఆమేన్. ఎస్, ఎస్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎవడైతే నిన్ను చూసి ఏకలి ఏకలి నవ్వులు నవ్వాడో వాడి ముందే సింహాసనం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్, సింహాసనం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. సింహాసనం ఇవ్వబోతున్నాడు. సింహాసనం పొందుకో, పొందుకో, పొందుకో. సింహాసనం దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. ఆమేన్. జీసస్, జీసస్. అదిగో నీ మీదకు ఒక బలమైన సన్నిధి దిగబోతుంది, ఆమేన్. దిగబోతుంది. హల్లెలూయా. ఆమేన్. ఇక పిల్లలు పుట్టరు అని శారమ్మని ఎంతమంది అవమానపరచుండొచ్చు? ఎంతమంది అవమానపరచుండొచ్చు డాడీ చెప్పండి, అవునా కదా? అట్లాంటి అవమానాలు పడ్డ తల్లి చక్కని కొడుకుని ఒళ్ళో పెట్టుకొని వస్తే ఎట్లుంటది? అబ్బబ్బబ్బబ్బబ్బా! అరే చెప్పండి కదా. హల్లెలూయా. ఇంకా పిల్లలు లేరా? ఇంకా పిల్లలు లేరా? నీ కూతురికి ఇంకా పిల్లలు లేరా? నీ కొడుకు ఇంకా పిల్లలు లేరా? చిచ్చి 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 అని ఎవరైతే అన్నారో వాళ్ళ ముందే ఇటొక బిడ్డని ఇటొక బిడ్డని ఎత్తుకొని ఇట్లా నడుస్తూ పోతుంటే అట్లుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా లేరా, ఇంకా లేరా అన్నోళ్ళు ఎదురు పడతారు. బుజ్జే, ఓ బుజ్జి, ఎవరి పిల్లలంటే నా బిడ్డలే అక్క. మీకెప్పుడు పుట్టారంటే దేవుడిచ్చిండు. ఆమేనండి. దేవుడిచ్చాడు. ఏ దేవుడు? ఏ దేవుడు? ఏసే ఇచ్చిన బిడ్డలు ఎట్లుంటారు? అందంగా బా భలే ఉన్నారు. ఎత్తుకో అక్క, ఎత్తుకుంటది. ఓ ఇంకా లేరా, ఇంకా లేరా అనుకున్నా గాని ఇంత అందమైన బిడ్డలు ఇచ్చాడండి దేవుడు. కొట్టగట్టిగా సభలో హల్లెలూయా, హల్లెలూయా. అరే కీర్తన గ్రంథము 35వ వచనం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. 30వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి నుండినను ఉదయము సంతోషము కలుగును. ఉదయము సంతోషము కలగబోతుంది. ఆమేనండి. ఈ రోజు ఉదయం సాయంత్రము రాత్రి వరకు, ఈ రోజు రాత్రి వరకు నీ కళ్ళల్లో కన్నీళ్ళుండొచ్చేమో. ఇదిగో దేవుని ప్రతినిధిగా
చెప్తున్నాను, నీ రిపోర్ట్స్ తారుమారు కాబోతున్నాయి. కొద్దిగా చెప్పండి. నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాబోతుంది. నీ కోర్టు కేసు కొట్టివేయబోతుంది. నీ ల్యాండ్ సమస్య తీరిపోబోతుంది. నీకు రావాల్సిన ల్యాండ్ రాబోతుంది. నీకు రావాల్సిన డబ్బు రాబోతుంది. నీకు రావాల్సిన ఇల్లు, ఏ రాజకీయ నాయకుడైతే నీకు ఇల్లు రాకుండా చేస్తున్నాడో వాడికి తెలియకుండానే లిస్టులో నీ పేరు ఉండబోతుంది. జీసస్. వాడికి తెలియకుండానే లిస్ట్ లో నీ పేరు ఉండబోతుంది. నీ ఇల్లు రిబ్బన్ కటింగ్ జరగబోతుంది. నీ ఇల్లు గృహం ఓపెనింగ్ జరగబోతుంది. అతి తొందరలోనే పునాది వేయబోతున్నా. నమ్మితే గట్టిగా చెప్పండి కదా, నమ్మితే గట్టిగా చెప్పండి కదా. నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు వట్టి చేతులతో వెళ్ళొద్దు చెల్లి, నువ్వు వట్టి చేతులతో వెళ్ళొద్దు. ఏదో పొందుకొని వెళ్ళాలా, ఏదో పొందుకొని వెళ్ళాలా. యేసయ్య నామములో, యేసయ్య నామములో, యేసయ్య నామములో, యేసయ్య నామములో ఒక బలమైన అభిషేకముతో, ఒక బలమైన అభిషేకముతో ఈ స్థలము నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళాలి. Holy Spirit, come on. ఒక బలమైన దుప్పటి, బలమైన దుప్పటి ఈ ప్రాంగణాన్ని కమ్ముకోబోతుంది, కమ్ముకోబోతుంది, కమ్ముకోబోతుంది. Receive it, receive it, receive it, receive it, receive it, receive it. Hallelujah. అసాధ్యమైన కార్యాలు జరగాల. ఆమేనండి. అసాధ్యమైన కార్యాలు జరగాల. అసాధ్యమైన కార్యాలు జరగాల. ఆమేన్. హల్లెలూయా. నీ కన్నీరు తుడవబోతున్నాడు నా ప్రభువు. ఏ దేవుడు? కనికరం కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అసమానుడై నవాడు అవమాన పరచడు నిన్ను. ఇదిగో ఓటమి ఎరుగని మన దేవుడు. ఎటువంటి ఓటమి? ముందు ఎర్ర సముద్రమే రాని, వెనకాల ఫరో సైన్యమే రాలే. ఓటమి ఎర్రగని మన దేవుడు. యాక్చువల్లీ నిన్న ఈరోజు మొన్న ఈరోజు కంప్లీట్ ఫుల్ ఫాస్టింగ్. స్టేజ్ ఎక్కగానే కళ్ళు తిరిగిపోతున్నాయి. అరే గ్రీన్ టీ తీసుకురా రానరా, ఆరాధన జరుగుతుంటే గ్రీన్ టీ తాగుతున్నాం. అరే ఓఆర్ఎస్ తీసుకురా రానా. ఆమెన్. హల్లెలూయా. బీపీ డౌన్ అవుతున్నా ఒక తెలియని అభిషేకం. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఫుడ్ శరీరానికి ఇవ్వగానే నా దేవుని శక్తి లోపటున్న అంతరంగ పురుషుడికి అభిషేకాన్ని అసమానుడై నవాడు అవమానపరచడు నిన్ను. అవమానపరచబడుతున్నావా? అవమానపరచబడుతున్నావా తమ్ముడు? తల్లి, నీ బిడ్డల కోసం అవమానపరచబడుతున్నావా? నీ భర్త విషయంలో అవమానపరచబడుతున్నావా? ఆర్థికంగా తలదించుకుంటున్నావా? అప్పుడొస్తేనే మరి భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? బాధపడుతున్నావా? పిల్లల స్కూల్ ఫీజులు, స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాం బ్రవ్వా, పిల్లలకు బట్టలు ఇప్పడానికి లేవు, షూస్ ఇప్పడానికి లేవు, హాస్టల్కి పంపించడానికి లేవు అని ఏడుస్తూ కుమిలిపోతున్నావేమో. ఈరోజు ఏ ఓటమితో నువ్వు వచ్చావో, ఏ బాధతో వచ్చావో చాలా మందిని దేవుడు చూపిస్తున్నాడు నాకు.
పైకి నవ్వుతున్నారు కానీ గుండెలో ఏదో తెలియని బాధతో ఉన్నారు. పైకి నవ్వుతున్నారు కానీ గుండెలో ఏదో బాధతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. అమ్మా, దేవుడు కార్యం చేయబోతున్నాడమ్మా, దేవుడు కార్యం చేయబోతున్నాడు. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు. కళ్ళు మూసుకో. ఓడిపోనివ్వడు నిన్ను, ఓటమి ఎరగని నా దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు నిన్ను తమ్ముడు. ఆమేన్. ఓడిపోనివ్వడు చెల్లె. yes ఆమేన్. ఈరోజు నిన్ను గెలిపించబోతున్నాడు. ఆమేన్. ఎవరి ముందైతే తల దించుకున్నావో వాళ్ళ ముందే నా దేవుడు తల ఎత్తబోతున్నాడు. కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టాల. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు. సిగ్గుండెను నిన్ను, ఘనకార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందుని చెయ్యి విడుచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు, కనికరపుడే. నీ మనస్ఫూర్తిగా పాడదామా? సియోను చేతులు పైకి లేపి. నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపుడే. నీ కన్నీరు తుడుచును, అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. నీ కన్నీరు తుడవబోతున్నాడు. సియోను దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఓటమితో వచ్చావా? నిందలతో వచ్చావా? కష్టముతో వచ్చావా? కన్నీళ్లతో వచ్చావా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఒక గొప్ప జనాంగముగా చేయబోతున్నాడు. తీసి పక్కకు పెట్టి నీలో ఉన్న దిగులు, తీసి పక్కకు పెట్టి నీలో ఉన్న భయం. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు చదివి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఎవరైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములో నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను మరువను. చెప్పండి గట్టిగా, నేను నిన్ను మరువను. మనుషులు మరచిపోవచ్చు, స్నేహితులు వదిలిపోవచ్చు, కుటుంబ సభ్యులు వదిలిపోవచ్చు, కానీ దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను మరువను.
విమర్శిస్తున్నారు. మనుషులు మర్చిపోయిన, బంధువులు మర్చిపోయిన, నీతో అవసరం ఉన్నంతసేపు ఐ లవ్ యూ అమ్మ తేజ డాడీ, ఏమండే ఐ లవ్ యూ బ్లెస్సి మమ్మీ, మీరంటే ప్రాణం మమ్మీ మాకు. 10th ఫీజు కట్టేంత వరకే, 10th బుక్స్ ఇప్పించేంత వరకు. వన్స్ కామన్ ఎగ్జామ్స్ కంప్లీటెడ్, రిజల్ట్ రాగానే స్కూల్ ఫస్ట్ వచ్చాడా లేకపోతే ఇంకేదో వచ్చాడా, వెంటనే వాళ్ళ బంధువులందరూ వచ్చేస్తారు. చిన్నప్పటి నుంచి రాని బంధువులందరూ ఎప్పుడు వచ్చేస్తారు? మా బాబాయ్. మరి ఆశ్రమంలో ఎందుకు వదిలేరు? అదే అప్పుడు మాకు తెలీదు, ఇప్పుడు మా కొడుకు వాడు. ఏమండి, నా మాటలు అర్థమవుతున్నాయా మీ అందరికీ? పోనీ ఇన్ని రోజులు నా దగ్గర ఆశ్రమం పొందినటువంటి కష్టాలు, కన్నీళ్లు, నిందలు పడి పసి గుడ్డు నుంచి పెంచినటువంటి తల్లిదండ్రులంగా మేము ఉన్నాం కదా. వాడొచ్చి అంటాడు, డాడీ మా అత్తమ్మ, మామయ్య, బాబాయ్లు వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళతో వెళ్ళిపోతున్నాను డాడీ, ఇన్ని రోజులు మీరు చూసుకున్నందుకు థ్యాంక్ యూ. వాళ్ళు వెళ్ళిపోతుంటే మమ్మీ ఏడుస్తా ఉంటది. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ మాకు. వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళను పెంచిన జ్ఞాపకాలు, కన్న పేగు కంటే పెంచిన బంధము చాలా గొప్పదండి. చాలా మంది, కొంతమంది అయితే వాళ్ళ వివాహాలకు కూడా పిలువని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా ముందే వివాహాలు చేసుకుని బైకుల మీద పోతుంటే, నా కారు ఇలా పోతుంటే డాడీ ఎక్కడ చూస్తాడో అని ఇలా నేను కూడా కొన్నిసార్లు చూసి చూడనట్టుంటా. మనుషులే. కానీ దేవుడు విడిచిపెట్టడండి. ఎవ్వరు విడిచినా దేవుడు విడిచిపెట్టడు. బంధువులు విడిచిన, పెంచిన బిడ్డలు విడిచిపెట్టిన, రక్త సంబంధికులు విడిచిపెట్టిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను కూర్చొని ఏడుస్తున్నా. ఒకరోజు కూర్చొని ఏడుస్తుంటే, అమ్మ తేజ నేను నిన్ను మరువను, నీ ప్రయాస నేను మరువను, నీ కష్టం నేను మరువను, నిన్ను నేను ఓడిపోనివ్వను, నిన్ను గెలిపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడాడు. నువ్వు ఎవరనుకుంటున్నావు అమ్మ తేజ? నీ పేరుని నేను అరచేతుల్లో చెక్కుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఈరోజు వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారని బాధపడుతున్నారేమో. ఆ అమ్మాయి వదిలేసింది, ఆ అబ్బాయి వదిలేశాడు, వీళ్ళు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, కన్న బిడ్డలు వదిలేశారు. నో, నిలబడో, నిలబడి చూపించాలి, నిలబడి చూపించాలా అని నిన్నెవరైతే అన్నారో వాళ్ళ ముందే విజయము సాధించి చూపెట్టే స్థితికి నువ్వు వెళ్ళాలి. నీవు ఎవరి సొత్తో తెలుసా? యూదా గోత్రపు సింహమైన యేసయ్య సొత్తు. ఆమేన్, ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నిన్ను అవమానపరచనియ్యడు. ఆమేన్. నా దేవుడు నిన్ను అవమానపరచనియ్యడు. ఆమేన్. వైజాగ్లో మీటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తున్నాం.
చింతలపూడి హైవే దగ్గర యాక్సిడెంట్ అయింది. అది ఒక పొలిటికల్ లీడర్ లారీ. వాళ్ళు వచ్చారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. సిఐ గారు కూడా, డిఎస్పి గారు కూడా సరే చూద్దాం అది అని అన్నారు. దేవుడు కప్పచేసిన వచ్చేసినాను. ఖమ్మం షోరూంలో కారు పెట్టేసినాను. మమ్మీకి మెడకి ఇక్కడ దెబ్బ తగిలింది. డాక్టర్స్ 6 నెలలు రెస్ట్ అన్నారు. మన సేవకులే, మన పాస్టర్సే, నువ్వు సేవకుడివిగా నీకు స్వస్థత రాదా? నీ సేవకురాలివేగా నీకు స్వస్థత రాదని మమ్మీ ఫోటో పెట్టేసి, బ్లెస్సి మమ్మీ ఫోటో పెట్టేసి అసలు ఇక వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసేసారు. ఏమండి, మేము కూడా మనుషులేమండి, మాకు శ్రమలు రాకుండా ఉంటాయా ఏంటి? హల్లెలూయా. బహుశా వాళ్ళు మాట్లాడిన మాటలను దేవుడు విన్నాడేమో. మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు దేవుడు విన్నాడేమో. 6 నెలలు, సంవత్సరం అన్న దేవుడు విత్ ఇన్ 25 days లేచి కూర్చొని గట్టిగా చప్పట్లు కొడాలి. 2 చేతులు పైకి లేపి గట్టిగా హల్లెలూయా. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు బ్లెస్సమ్మ గారు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా, విడిచిపెడతాడా? కష్టకాలంలో ఉన్న నీ చెయ్యి విడిచిపెట్టాడు. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో నా చెల్లెమో తమ్ముడు, నీ చెయ్యి విడిచిపెట్టాడు. నీ చెయ్యి కూడా విడిచిపెట్టాడు. నా చెయ్యి కూడా విడిచిపెట్టాడు. అసమానుడైన వాడు అవమానపరచాడు నిన్ను. హల్లెలూయా. కారు యాక్సిడెంట్ అయింది సార్, 80% అవుతుంది, దీనికి మొత్తం 4 లక్షలు అట్లయితుంది కారుకి అన్నాడు. ఆమెన్. ఎంత గొప్ప సాక్ష్యం. 1 రూపాయి కూడా నేను కట్టకుండా నా కారు మొత్తం కంప్లీట్ అయిపోయింది. గట్టిగా చెప్పలు కొడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను మరువను. నీ తల్లిదండ్రులు మరచిన, నీ రక్త సంబంధికులు మరచిన, నీ అన్నదమ్ములు మరచిన. మనుషుల స్వభావం ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? ఈ కాళ్ళు ఇరిగిపోయినప్పుడు బయటపడుతుంది. ఏమండి, నేను అమ్మ అనే పేరుతో ఒక అనాథ శరణాలయం నడుపుతున్నానండి. నా దగ్గర ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? వృద్ధులతో పాటు ఇగో ఈ వయసు కుర్రోళ్ళు, ఈయనకంటే కొంచెం పెద్దోళ్ళు. ఎందుకు వచ్చారు బాబు మీరు ఈ ఆశ్రమానికంటే? అయ్యా, నా కాలు ఇరిగింది కాబట్టి నా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకొక వ్యక్తి, నువ్వెందుకు వచ్చావయ్యా అంటే, ఇగో ఈ చెయ్యి పెరాలసిస్ లాగా వచ్చింది, అందుకని నా భార్య పిల్లలందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏం చేసేవాడివి నువ్వు అంటే, ఇక పలాని దగ్గర జాబ్ చేసేవాడిని, నా భార్యకు బంగారం కొన్నా, చీరలు కొన్నా, నా పిల్లల కోసం ఎన్నో చేసిన, కానీ ఇప్పుడు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే, అన్నా మీ వీడియోలు చూస్తుంటామన్నా, మీ వీడియోలు చూస్తుంటాం, అందుకనే అమ్మ అనాథ శరణాలయం మీరు రన్ చేస్తారు కదా, మీ దగ్గర ఇంత బువ్వ ఇంత చోటు దొరుకుతుందని, ఆశ్రయం దొరుకుతుందని వచ్చాం. అన్న నన్ను పంపియకన్నా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర. ఈరోజు ఈ మనుషులు ఎలాంటి మనుషులు తెలుసా? మన దగ్గర డబ్బుంటే అందరూ మనతో ఉంటారు. మన దగ్గర డబ్బుంటే అందరూ మనతో ఉంటారు. అప్పుల పాలు అయిపోయినామా, ఒక్కరు మన ఫోన్ లిఫ్ట్ చేయరు.
మనకు అవసరం ఉండి మన బంధువులకు ఫోన్ చేసిన, అన్నా ఒక 1000 రూపాయలు కావాలన్నా, ఒక 5000 కావాలన్నా అంటే అరే మళ్ళీ చేస్తా అంటారు. మరలా నువ్వు ఫోన్ చేస్తుంటే అరే బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు, లేకపోతే బిజీ టోన్ లో పెట్టేస్తారు. ఇది మనుషులు. నువ్వు ఎవ్వరికి ఫోన్ చేసినా నీ ఫోన్ ఎవ్వరు లిఫ్ట్ చేయరు. నీ ఫోన్ తక్కువ లిఫ్ట్ చేసి హలో అన్నానంటే నీకంటూ ఒక స్టేటస్ ఉండాలి. కానీ ఈ లోకంలో ఏ స్టేటస్ లేకపోయినా నువ్వు ఒక్కసారి కాల్ చేసి యేసయ్యా అంటే చెప్పు బిడ్డ అని చెప్పే దేవుడు ఒకరే ఒకరు, నా యేసయ్యా. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నీ కుటుంబం దూరం అవ్వచ్చు, నీ బంధువులు దూరం అవ్వచ్చు, నీ రక్త సంబంధికులు దూరం అవ్వచ్చు, నా దేవుడు నీకు దూరం అయ్యే దేవుడు కాదు. చెప్పమ్మా. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా ముందర ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. నీవు అనుభవించిన బాధ ఇతరులను ఆదరించడానికి దేవుడు ఉపయోగిస్తాడు. ఈరోజు ఏ బాధతో నువ్వు వచ్చావో ఈ బాధ నుంచి నువ్వు బయటపడ్డ తర్వాత ఎవరెవరైతే బాధలలో ఉన్నారో ఆ బాధలో ఉన్న వారిని నువ్వు ఆదుకోబోతున్నావు. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధ వృధా కాదు, నీ బాధ వ్యర్థం కాదు. నీ గాయం సేవగా మారబోతుంది. చెప్పండి గట్టిగా. నీ గాయం ఎలా మారబోతుంది? సేవగా మారబోతుంది. ఆమేన్. సాతాను గాడు 100 ద్వారాలు మూయొచ్చు, కానీ నా దేవుడు తెరవడం ప్రారంభిస్తే ఎవడు మూయలేడు. కొట్టు గట్టిగా చెబులో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. చదువు నాన్న. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని. 3:8 చదువు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడునూ వేయలేడు. నేను తెరిచిన ద్వారాన్ని ఎవడు మూయలేడు. చెప్పండి గట్టిగా. దేవుడు తెరిచిన ద్వారాన్ని. చెప్పండి గట్టిగా. దేవుడు తెరిచిన ద్వారాన్ని. చెప్పండి గట్టిగా. దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేరు. హల్లెలూయా. ఈరోజు నేను దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. ఉద్యోగం అనే ద్వారము తెరవబడబోతుంది. గట్టిగా చెప్పలు కొట్టాలా. వివాహం అనే ద్వారము తెరవబడబోతుంది. సంతానం అనే ద్వారము తెరవబడబోతుంది. పరిచర్య అనే ద్వారము తెరవబడబోతుంది. ఆర్థిక ద్వారాలు తెరవబడబోతున్నాయి. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. వివాహ ద్వారాలు తెరవబడబోతున్నాయి. సంతాన ద్వారము తెరవబడబోతుంది. అప్పులు తొలగిపోబోతున్నాయి. నిందలు తొలగిపోబోతున్నాయి. పరిచర్య ద్వారాలు తెరవబడబోతున్నాయి. నా దేవుడు తెరిస్తే ఎవరు మూయలేరు. రిసీవ్ చేసుకో. హల్లెలూయా.
యెహోషువ గ్రంథం 1:9. యెహోషువ గ్రంథం 1:9. నేను ఆ. నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, Yes. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, ఆ. దిగులు పడకుము, ఆ. జడియకుము. ఆ. నీవు నడుచు మార్గమంతటిలో ఆ. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. భయపడకు. పక్కన వారికి చెప్పండి, పక్కన వారికి చెప్పండి, భయపడకు. చెప్పండి గట్టిగా, భయపడకు. అప్పుల భయముతో వచ్చావేమో, అనారోగ్యంతో వచ్చావేమో, గర్భఫలం లేక నెల అవుతుందే అనగానే భయముతో ఉన్నావేమో, భయపడకు. దేవుడు నిరుత్సాహపడకు అంటున్నాడు. దేవుడు ఈరోజు నీతో పాటు నీ ఇంటికి రాబోతున్నాడు. ఆమేనండి. దేవుడు ఈరోజు నీతో పాటు అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. నేను ఓడిపోను, నా యేసయ్య నాతో ఉన్నాడు. Yes, amen. నేను ఓడిపోను, నేను అప్పుల పాలు కాను, నా దేవుడు నాతో ఉండబోతున్నాడు. ఇదిగో నా జీవితంలో ఈ రోజే నూతన కార్యం జరగబోతుంది. ఆమేన్. ఆమేనండి గట్టిగా, ఆమేన్. ఆమేనండి గట్టిగా. చేతులు పెట్టుకోండి ఇలా. ఈ రోజే ఈరోజు గట్టిగా, ఈ రోజే నా జీవితంలో నూతన కార్యం జరగబోతుంది. హల్లెలూయా. 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 నీ కన్నీళ్లు ముగియబోతున్నావు. yes amen. నీ అవమానం గౌరవంగా మారబోతుంది. amen. నీ ఎదురు చూపు ఫలించబోతుంది. amen. దేని కోసమైతే ఎదురు చూస్తున్నావో, నీ పిల్లల జీవితంలో గొప్ప అద్భుతం ఎదురు చూస్తున్నావా? ఏడుస్తున్నావా? దిగులు పడుతున్నావా? బాధపడుతున్నావా? నీ ఇంట్లో సంతోషం లేదని బాధపడుతున్నావా? నీ ఇంట్లో సంతోషం తిరిగి రాబోతుంది. amen. నీ ఇంట్లో ఉద్యోగం అనే శుభవార్త వినబడబోతుంది. amen. నీ ఇంట్లో ఒక గొప్ప శుభవార్త వినబడబోతుంది. amen. నీ ఇంట్లో ఒక కొత్త బిడ్డ అడుగు పెట్టబోతున్నాడు. amen. నీ ఇంట్లో కొత్త బిడ్డ అడుగు పెట్టబోతున్నాడు. amen. నీ జీవితంలో దేవుని కార్యం ప్రారంభం కాబోతుంది. amen. నీ ఇంట్లో సంతోషం తిరిగి రాబోతుంది. నువ్వు దేని కోసం ఎదురు చూస్తున్నావో ఆ ఎదురు చూపు yes yes ఫలించబోతుంది. amen. చెప్పండి గట్టిగా, ఫలించబోతుంది. 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 amen. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యము జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసుర పురుగులను చీడ పురుగులను అనున మహా సైన్యము తినివేసిన సంవత్సరాల పంట మీకు మరలా ఇవ్వబోతున్నాడు. నా జనులకు పసర పురుగులు మీరెన్నడూ సిగ్గుపడరిగా. Yes. ఇదిగో చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా? amen. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా? సంవత్సరాల తరబడి yes. సంవత్సరాల తరబడి ఆ పసర పురుగులు, ఆ గొంగలి పురుగులు చేతులు పైకి లేపి amen. సంవత్సరాల తరబడి తినివేసిన ఆ పంట Yes. రాబోతుంది. ఆమేనండి. రాబోతుంది. ఆ పంట 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 రాబోతుంది. రెండు చేతులు పైకి లేపి రిసీవ్ చేసుకోండి. ఆ పంట నీ మీదకి కుమ్మరించబోతున్నాడు. నీ ఇంటి మీదకి కుమ్మరించబోతున్నాడు. రికమాల రబ 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 శక్తియాల రబ బబ 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 బబ.
చెప్పండి కొడాలి. ఇదిగో బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నావు, కోల్పోయిన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నావు. ఇన్ని రోజులు కోల్పోయిన ఆశీర్వాదం పొందుకోస్తున్నాము. నువ్వు పొందుకొనుదువు గాక. కోల్పోయిన దీవెనలు పొందుకో, పొందుకో యేసు నామములో, యేసు నామములో. దేనికోసమైతే ఎదురు చూస్తుందా ప్రభువా, యేసు నామములో వారి బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక, జరుగును గాక. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. గట్టిగా చెప్పండి కొడాలి, గట్టిగా. Holy Spirit of God, సంవత్సరాల తరబడి తినివేసిన పంట మరలను పొందుకోబోతున్నావు, మరలా పొందుకోబోతున్నావు. దేవుడు తెరిచిన ద్వారం ఎవరు మూయలేరు, ఎవరు మూయలేరు, ఎవరు మూయలేరు, ఎవరు మూయలేరు, ఎవరు మూయలేరు, ఎవరు మూయలేరు. Holy Spirit of God, అన్య భాషలు, అన్య భాషలు మాట్లాడుతూ, అన్య భాషలు మాట్లాడుతూ. Yes, Holy Spirit of God, ప్రతి ఒక్క అభిషేకముతో నింపబడాలి, అభిషేకముతో నింపబడాలి, నింపబడాలి. ఒక బలమైన అద్భుతం, బలమైన అభిషేకం, బలమైన దుప్పటి కుమ్మరించబడబోతుంది. ప్రసన్న పెట్టు సౌండ్, చేతులు పైకి లేపి. ఇదిగో 5 నిమిషాల్లో ముగించబోతున్నా. ఒక బలమైన అభిషేకం, బలమైన అభిషేకం పొందుకో. ఒట్టి చేతులతో వెళ్ళొద్దు. సంవత్సరాల తరబడి తినివేసిన పంట నువ్వు పొందుకొనుదువుగా, నువ్వు పొందుకొనుదువుగా, నువ్వు పొందుకొనుదువుగా, నువ్వు పొందుకొనుదువుగా. చేతులు పైకి లేపి చప్పట్లు, చప్పట్లు కొట్టాల. ఎవరు కళ్ళు తెరవద్దు. బలమైన అభిషేకం పొందుకో, 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 పొందుకో. చేతులు పైకి లేపి అభిషేకం, 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 అభిషేకం. అదిగో దేవుని ఆత్మ దిగి రాబోతుంది, దేవుని ఆత్మ దిగి రాబోతుంది, దేవుని ఆత్మ దిగి రాబోతుంది, దిగి రాబోతుంది. రేసెవెట్, రేసెవెట్, రేసెవెట్. అదిగో దేవదూతలు దిగి రాబోతున్నారు, దేవదూతలు దిగుతున్నారు, దేవదూతలు దిగుతున్నారు, దేవదూతలు దిగుతున్నారు, దేవదూతలు దిగుతున్నారు. రేసెవెట్, రేసెవెట్. నీ చెయ్యి పట్టుకోబోతున్నా. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. జీసస్, 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 జీసస్. ఈ హాల్ మొత్తం, హాల్ మొత్తం గట్టిగా జీసస్ అని గట్టిగా. జీసస్, 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 జీసస్. ఇదిగో బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. చేతులు పైకి లేపి అన్య భాషలు మాట్లాడుతూ స్తుతులు చెల్లించు. చప్పట్లు కొట్టు, పట్టుకో. Holy Spirit of God, Holy Spirit of God, బలమైన అభిషేకం ఈ లైవ్ లో ఉన్న వారి మీద, ఈ లైవ్ లో ఉన్న వారి మీద రిలీజ్ చేయబోతున్నాడు. లైవ్ చూస్తున్న వారి మీద రిలీజ్ చేయబోతున్నాడు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, మస్కట్, దుబాయ్, అబుదాబి, కువైట్, ఇజ్రాయెల్,
ఫైల్ ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ మీదికి రిలీజ్ చేయబోతున్నాడు. రిలీజ్ చేయబోతున్నాడు. Receive it! Receive it! Receive it! Yes. Receive it! Yes. Receive it! Move! 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 అదిగో అదిగో తెల్లటి వస్త్రాలతో మహిమతో సూర్యకాంతి మహిమతో మన మధ్యలోకి సూర్యకాంతి మహిమతో Yes. మన మధ్యలో దిగుతున్నాడు. Amen. చూడు దర్శనం చూడు. Yes. దర్శనం చూడు. Yes. దర్శనం చూడు. Yes. యేసయ్య ఈ ప్రాంగణంలో ఉన్నాడు. Amen. ఈ ప్రాంగణంలో ఉన్నాడు. Amen. ఈ ప్రాంగణంలో ఉన్నాడు. Amen. ఉన్నాడు. Yes. Volunteers. తెల్లటి వస్త్రాలతో నా దేవుడున్నాడు ఇక్కడ. దేవుడున్నాడు ఇక్కడ. Yes. అడుగు చెల్లి. అడుగు చెల్లి. అడుగు చెల్లి. Yes. అడుగు చెల్లి. Yes. అడుగు. Yes. అడుగు. Yes. ఏడువు. కన్నీరు కార్చు. ఎంతకాలం మనుషుల ముందు ఏడుస్తావు? ఎంతకాలం మనుషుల ముందు ఏడుస్తావు? ఏడువు. యేసయ్య ముందు ఏడువు. Yes. ఏడువు. 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 నాకు యేసయ్య కావాలి. యేసయ్య లేకపోతే నేను బ్రతకలేను. యేసయ్య లేకపోతే నేను బ్రతకలేను. యేసయ్య లేకపోతే నేను బ్రతకలేను. తారే నారే 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 రే రా తారే నారే 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 రా తారే రే తారే రే తారే నారే 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 రే రే. ఏడువు. కన్నీరు కార్చు. ఎవరు కళ్ళు తెరవద్దు. చెంబగిల్లి కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లి కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలో సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నారే 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 రే రే. ఏడవండి. కన్నీరు కార్చండి. యేసయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. కన్నీరు తుడబోతున్నాడు. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీ స్థితి చూసిన వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోన సాగదు ప్రయాణం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను,
నీకు వెలుగు ఉదయించును. నీ గుండెలో ఎంత వేదన ఉందో, విడుదల సమీపించు. అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? ఎస్ అవునయ్యా, ఏడుగు అడుగు వేసేని, రెండు చేతులు ఆకాశం వైపు చాపి తల పైకి లేపి యేసయ్యా 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 యేసయ్యా. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? అవునయ్యా. అయ్యా నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. అడుగు యేసయ్యా, అడుగు. అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అవునయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అమ్మో యేసయ్య లేకపోతే నేను బ్రతకలేనని చెప్పు యేసయ్యకి. యేసయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను యేసయ్యా అని చెప్పు. లేకపోతే మేము బ్రతకలేము. అయ్యా నాకు నువ్వు కావాలి. నువ్వు చెప్పు, కావాలి. చేతులు పైకి లేపు, నువ్వు కావాలయ్యా. ఆకాశం వైపు చేతులు మీరు చాపు. కావాలయ్యా, మీరు కావాలి. అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. Yes, Lord. Yes, నాకు నువ్వు కావాలయ్యా. ఆమేన్. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. నాకు నువ్వు కావాలి. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను. తలల మీద చేతులు పెట్టుకోండి. నీకు వెలుగు ఉదయించెను. విడుదల తలల మీద చేతులు పెట్టుకోండి. ప్రేమ నీకు వెలుగు అయ్యా ఉదయించెను. నన్ను ఇక్కడ ఆశీర్వాదంతో నడిపించు. ఈరోజు నూతనమైన క్రియతో నన్ను నడిపిస్తానన్నా. నా జీవితంలో నూతనమైన కార్యం జరగాలి. ఆమేన్. ఆమేన్. అప్పులు మాకొద్దయా, అప్పులు మాకొద్దయా, అనారోగ్యం మాకొద్దయా, అనారోగ్యం మాకొద్దయా, అయ్యా గర్భఫలం లేమి మాకొద్దు. మా గర్భాలు తెరవబడాలయ్యా, మా గర్భాలు తెరవబడాలయ్యా, మా గర్భాలు తెరవబడాలయ్యా, గర్భాలు తెరవబడాలయ్యా. అయ్యా మా జీవితంలో గొప్ప కార్యం జరగాలయ్యా, మా జీవితంలో గొప్ప కార్యం జరగాలి, జరగాలయ్యా. జరగాలి. రోజు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. అడుగు యేసయ్యను అడుగు. ఓ జీసస్. నన్ను దీవెనలతో నింపు. ఆమేన్. ఈ రోజు కన్నీళ్లతో వచ్చావేమో, yes, రేపటి దినాన అద్భుతం జరగబోతుంది, ఆమేన్. జరగబోతుంది. yes, తండ్రి కూడి వచ్చిన బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరుగునుగా. ఆమేన్. వట్టి చేతులతో వెళ్ళొద్దు, yes, సకల సమృద్ధితో వెలుదురుగా. ఆమేన్. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో నింపుతున్నాను. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి.